ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోరుతూ ఆశావహుల నుంచి వస్తున్న బయోడేటాల స్వీకరణకు తుది గడువును జనసేన స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. బయోడేటాలు స్వీకరణకు ఫిబ్రవరి 25వ తేదీ తుది గడువు అని స్క్రీనింగ్ కమిటీ ప్రకటించింది. గత వారం రోజుల నుంచి ఆశావహుల నుంచి బయోడేటాలను ఈ కమిటీ స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఈ స్క్రీనింగ్ కమిటీ ముందుకు 170 మంది ఆశావహులు వచ్చారు. వారి నుంచి ఈ స్క్రీనింగ్ కమిటీ సభ్యుల బయోడేటాలను స్వీకరించి మాట్లాడింది. అయితే బుధవారం ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల నుంచే కాక రాయలసీమలోని వివిధ జిల్లాల నుంచి కూడా భారీగా ఆశావహులు జనసేన కార్యాలయానికి పోటెత్తారు. నవతరం ఆకాంక్షలు జనసేన పార్టీ ద్వారానే కార్యరూపం దాలుస్తాయని బయోడేటా ఇచ్చిన ఆశావహులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా పాలనలో జవాబుదారీతనం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల ద్వారానే సాధ్యమవుతాయని వారు విశ్వసిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.